జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత ఆయన ఎవరిని పల్లెత్తి మాట అనకుండా నేరుగా క్యారవాన్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించాడు. దాని తర్వాత ఆయన హాస్పిటల్‌కి వెళ్ళి స్టిచెస్ వేయించుకొని డాక్టర్స్ ఒకరోజు రెస్ట్ అంటే రెస్ట్ తీసుకొని ఆయన దగ్గరికి వైసీపీ నేతలు పరామర్శించడానికి వెళ్తే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యం చెప్తూ, "మీరు ధైర్యంగా ఉండండి. నాకేమీ అవ్వదు. ప్రజల అండ, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి" అని ఈయన ధైర్యం చెప్తే వాళ్ళు తిరిగి చాలా సంతోషంగా బయటకు వచ్చిన ఘటనలున్నాయి. అయితే దాడి తర్వాత ఆయన రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు జోష్‌తో జనసంద్రంలో ఆయన ఈరోజు ఆహ్, గన్నవరం నుంచి గుడివాడ వరకు ఆయన రోడ్ షో నిర్వహించి గుడివాడలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే అందులో ఆయన దాడి తర్వాత మొట్టమొదటిగా మాట్లాడింది ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని విమర్శించకుండా, ఒకరు మనల్ని దూషిస్తున్నారు అంటే మన విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. మన కార్యకర్తలు అందరూ కూడా ఓపిక మీద సహనంతో ఉండాలి అని ఆయన సూచించారు. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కౌరవులు కురుక్షేత్రం గెలిచినట్టు కాదని ఆయన ఒక మంచి డైలాగ్ అయితే చెప్పారు.